లీడ్ కోడ్‌లో +1 ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దామా? ఈ ప్రాబ్లమ్‌లో మనకు ఒక అరే అయితే ఇస్తాడు. లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1లో డిజిట్స్ అని ఇచ్చాడు. ఏంటి 1, 2, 3 అని ఇచ్చారు. ఇప్పుడు మనం 1, 2, 3 అంటే 123కి మనం 1 అయితే యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 124 అవుతుంది. దాన్ని మనం అరే లాగా రిటర్న్ చేయాలి. అంటే సింగిల్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయాలి. 1, 2, 4. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2లో మనకేంటి 4, 3, 2 అని ఇచ్చారు. అంటే 4321. మనం +1ని యాడ్ చేస్తే మనకు 4322 వస్తుంది. ఇప్పుడు మనం అరేలాగా రిటర్న్ చేయాలి. అంటే ఏంది 4, 3, 2, 2. ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్‌లో మనకు డిజిట్ ఈక్వల్ టు 9 ఇచ్చారు. అంటే 9 + 1 ఎంత? 10. 10ని మనం అరేలాగా రిటర్న్ చేయాలి. అంటే ఏంటి 1, 0 అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్ లెంత్ ఈక్వల్ టు డిజిట్స్ డాట్ లెంత్ అని తీసుకుందాం. ఇంట్ క్యారీ ఈక్వల్ టు 1. మనం లాస్ట్‌కి క్యారీ అనేది 1 యాడ్ చేయాలి కాబట్టి మనం క్యారీ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు లెంత్ -1 I ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 I మైనస్ అంటే ఇక్కడ లూప్ వేసామనమాట. డిజిట్ ఆఫ్ I ప్లస్ ఈక్వల్ టు క్యారీ అంటే మనం లాస్ట్ ఎలిమెంట్‌కి క్యారీ అయితే యాడ్ చేస్తున్నాం. ఇఫ్ డిజిట్ ఆఫ్ I ఈక్వల్ టు 10 అంటే ఒకవేళ మనం లాస్ట్ ఎలిమెంట్ అనేది 9 అయ్యిందనుకో అప్పుడు మనం +1 చేస్తే అది 10 అవుతుంది. 10 అయితే మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఎలిమెంట్ అంటే డిజిట్ ఆఫ్ 5ని 0 చేసేస్తాం. మళ్ళీ మనకు క్యారీ ఏంటి 1 వస్తుంది. అలా కాకుండా ఎల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 1-8 నంబర్స్ అయితే అప్పుడేంటి మనం 1 యాడ్ చేసినా అది 10 కాదు. అలాంటప్పుడు మనం క్యారీ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. డైరెక్ట్‌గా మనం కండిషన్ అనేది బ్రేక్ చేసేస్తాం. ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఇఫ్ క్యారీ ఈక్వల్ టు 1 అంటే ఏంది? సపోజ్ మనకు కొన్ని నంబర్స్ ఉంటాయి. అంటే 999. ఇప్పుడు 999కి మనం లాస్ట్‌కి మళ్ళీ మనకి క్యారీ అనేది 1 వస్తుంది. అలాంటప్పుడు ఒక అరేని అయితే క్రియేట్ చేస్తాం. లైక్ రిజల్ట్ ఈక్వల్ టు న్యూ ఇంట్ లెంత్ +1 అంటే ఒక ఎలిమెంట్‌ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3లో 9 ఉంది. 9 + 1 అంటే 10. అప్పుడు మనకు 2 ఎలిమెంట్స్ అయ్యాయి. అందుకే మనం లెంత్ +1 అని తీసుకుంటాం. ఇప్పుడేంటి రిజల్ట్ ఆఫ్ 0లో మనం డైరెక్ట్‌గా 1 అనేది ఇనిషియలైజ్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది 1 అవుతుంది కాబట్టి. ఫర్ ఇన్ I ఈక్వల్ టు 1 I ఈస్ గ్రేటర్ దెన్ రిజల్ట్ డాట్ లెంత్ I++. ఇప్పుడు ఏం చేస్తామంటే లూప్ వేసాం. రిజల్ట్ ఆఫ్ I ఈక్వల్ టు డిజిట్స్ ఆఫ్ I మైనస్ 1 అంటే మనం రిజల్ట్ ఆఫ్ Iలోకి ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేస్తున్నాం. అలా మనం లూప్ మొత్తం రన్ అయ్యాక ఫైనల్‌గా మనం రిజల్ట్ అయితే రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఈ కండిషన్ కాకపోతే మనం డైరెక్ట్‌గా రిజల్ట్ డిజిట్ అనేది రిటర్న్ చేసేస్తాం.